అర్థమవుతుంది కదా, మీరు కూడా చెప్పారు అది ఎవరిని అని ఉద్దేశించి మాట్లాడింది అని. మీరు మళ్ళీ కొత్తగా పోస్టులు పెడుతుంది, నేను ఇలాగే చేస్తాను, నన్ను ఏం చేయలేరు అంటే అర్థం ఏంటంటే చట్టాలు ఎవరైనా కూడా నన్ను ఏం అనట్లేదు, నేను ఇలాగే మహిళ. ఇప్పుడు మురళీ శర్మ గారు అన్నట్టుగా ఆయనకు అనసూయ అంటే ఇష్టం, అనసూయ గురించి తను అభిమానిస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఇటువంటి విధంగానే ఒకటి దేశోద్ధారకుడిగా ఆయన బయలుదేరుతున్నానని చెప్పి, ఇక దేశంలో ఏదైనా కూడా మాట్లాడతా అని చెప్పి బయలుదేరి అన్వేష్ గురించి మాట్లాడదాం. అమెరికాలో బాత్రూమ్ గడిగాడట వాడు, అశుద్ధంగా అడిగాని అంటున్నాడు. స్వయంగా ఆయన చెప్పిన మాట, ఒక షిప్లో, క్రూజ్ షిప్లో నేను అశుద్ధంగా అడిగిన, 6 సంవత్సరాల పాటుగా పనిచేసిన, 120 దేశాలు తిరిగినా, ఎక్కడెక్కడ ఏ సమస్యలు చూసినా ధర్మదేవత, న్యాయదేవత, కర్మదేవత, అదృష్ట దేవత నా వెంటున్నాయి, నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, ఇక నా టార్గెట్ అల్లా మీరే, దేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పేటువంటి ఈ వ్యక్తి వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ మహిళలతో అసభ్య ప్రవర్తన. ఒకటే చెప్తున్నాను, ఆయన ఏ బాత్రూమ్లు కడుక్కుంటాడా ఇంకేం కడుక్కుంటాడా మాకు సంబంధం లేదు. భారతదేశ స్త్రీని ఒక భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడొద్దు, ఆయనకి రైట్ లేదు. నీ స్వేచ్ఛాభావం ఏమన్నా మాట్లాడుకో, నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చి మన భారతదేశం గురించి మాట్లాడు, అప్పుడు మీకు ఆన్సర్ చెప్తాం. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి నువ్వు ఎక్కడనో రోజుకో దేశం తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నిన్ను పిచ్చి కుక్క అంటారు, మనిషి అనరు. మనిషి అనేటోడు ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచారు, మీ స్టూడియోకి మేము వచ్చాం, మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఫోన్ లైన్లో ఉంటాం. ఆ చెత్తగాన్ని ఫస్ట్ మన దగ్గరికి ఇండియాకి తీసుకురావాలి. అది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది, డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. డిపార్ట్మెంట్ మాకు నమ్మకం ఉంది, కొద్దిగా లేట్ అయినా తీసుకొస్తారు అనే నమ్మకం ఉంది. దాన్ని అదే కాకపోయినా కొద్ది గొప్ప అదే భావాజాలంతో మహిళలకు స్వేచ్ఛ ఉండాలనేటువంటి భావాజాలంతో మాట్లాడుతాం. మురళీ శర్మ గారు మీరేం చెప్తారు? మహిళ అంటే ఆయన కూడా చెప్తుంది మహిళలకు స్వేచ్ఛ కావాలి, మీరు ఇష్టమట్టుగా వేసుకోండి అమ్మా, ఇష్టమట్టుగా తిరగండి అమ్మా అని అంటున్నాడు కదా. సో దాదాపుగా అదే ఎగ్జాక్ట్ వర్డ్ కాకపోయినా కూడా ఎగ్జాక్ట్ అదే వర్డ్ కాకపోయినా మీరు దాదాపుగా అదే రకమైన మహిళలకి స్వేచ్ఛ ఉండాలి, ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఉండదు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, లేదు సమానమే, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా చూడాలి. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక అనసూయ గారికి రామ్ గోపాల్ వర్మ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన మాట్లాడిన దాని గురించి రామ్ గోపాల్ వర్మ గారు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? చెప్పండి. మీరు ఎక్కువ శాతం ఇక్కడ మా వాయిస్ తీసుకోకుండా ఈ పనికి మాలిన మాటలతోని సమాజాన్ని మీరు ఆయన కనీసం నేను ఒక్కటే రామ్ గోపాల్ వర్మతో అనసూయని కంపేర్ చేస్తున్నారు. ఏదో రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఒక అనసూయ ఉన్నారు, ఈయన మొగ ఆయన ఆడమే. రామ్ గోపాల్ వర్మ గారు కూడా అదే అటువంటి డిక్లరేషన్ ఇచ్చాడు, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతా అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సినిమాలు కూడా నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తా, ఆ చీర అని ఒక చీర శారీ ఏదో సినిమా తీశాడు, ఇంకా ఐస్ క్రీమ్ సినిమా తీశాడు. అతను తీసి ఆయన సినిమాలు తీశాడు, నా ఇష్టం అన్నాడు. అదే మాట అనసూయ కూడా వదిలేయండి. మరి రామ్ గోపాల్ వర్మ అవును ఎందుకు వదిలేయాలి? సమాజం వెళ్ళేయండి, మీరు వినండి. సమాజం రామ్ గోపాల్ వర్మ గారు ఎవరు అనట్లేదు, అనసూయ గారిని ఎందుకు అంటున్నారు? సమాజం వెలవేయండి అన్నాడు. అవును, రామ్ గోపాల్ వర్మ వదిలేస్తే అనసూయ గారిని వదిలేయండి. రామ్ గోపాల్ వర్మ గారికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరు వదిలేయండి. ఆయనకి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఒక నిమిషం, ఆర్జీవి గారు కుటుంబంతో ఉండట్లేదు, అది ఆయన వ్యక్తిగత విషయం. చెప్పండి. ఇప్పుడు అనసూయ ఒక ఫ్యామిలీతో ఉంది కదా, మరి అనసూయను కూడా ఫ్యామిలీని వదిలేసి సమాజంతో పని లేకుండా ఉండమని చెప్పు, అది ఆవిడ ఇష్టం. అది మళ్ళీ ఆర్జీవి సమాజంలో మా అభిమానం అంటే కూడా గట్లనే ఉంటుంది అంటున్నారు. ఆర్జీవి గారి మీద చేయకుండా అనసూయ గారి మీద ఎందుకు చేస్తున్నారు విమర్శలు? అది నేను చెప్పాను. ఆయన అదే అంది, నా ఇష్టం అన్నాడు, నా ఇష్టం అని అంది. పనికైనాయి మాటలకి ఆయన పదాలకు కూడా చాలా సందర్భాలు ఆయన మీద అయినన్ని కేసులు, ఆయన మీద ఉండే ఒక అభిప్రాయము ఒక 1.5 కూడా మంచి అభిప్రాయాలు లేవు ప్రజలలో. అనసూయను కూడా మేమేం అనట్లేదు, ఆ సెలబ్రిటీ అనే అవకాశం అందరికి రాదు, వచ్చిన దాన్ని హెల్తీ డైట్ ఐటమ్స్ అంట రామ్ గోపాల్ వర్మ ఇప్పుకొని తిరగట్లేదు అని అంటున్నాడు ఆయన. అవును,
ఆయన అన్నది తన జీవితం తన ఇష్టం, తనకు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సులు తన వేసుకుంటా అని చెప్తున్నాడు. కానీ బయటకు వచ్చి ఇట్లే మాట్లాడతాడు. అలాగనే అనసూయ కూడా తన కంఫర్టబుల్ డ్రెస్సెస్ తన వేసుకుంటున్నది. ఆయన కంఫర్ట్ ఆయనకి ఇష్టమే, కానీ బయటకు వచ్చి ఇదే రకమైనటువంటి మాటలు 4 గోడల మధ్య 4 వీడియోలు చేస్తున్నాడు కదా, బయటకు వచ్చి మాట్లాడలేడు కదా. బయటకు వచ్చి మాట్లాడరు, ఆయనకు తెలుసు అది, వారికి అన్ని తెలుసు, మంచి చెడు తెలుసు, తెలుసు. అనసూయకి తెలియదా బయట అనసూయకి కూడా తెలుసు, అనసూయకి కూడా తెలుసు. బ్రదర్ ఒక్క నిమిషం, అందుకనే మీరు ఒక్కసారి మేము మాట్లాడినప్పుడు అనసూయ గారి లైన్లో తీసుకునే మీకు అర్థం కావట్లేదు. నేను చాలా క్లియర్ చెప్తున్నా, మీరు ఎవరైనా మాట్లాడుకోండి, నేను మాత్రం నా తిని నేను తింటున్నా, నా తిరుగుడు నేను తిరుగుతున్నా, నా ఇష్టం నేను చేస్తున్నా అంటున్నారు ఆవిడ. అంతకంటే ఏం చేయలేదు. మీరు కట్టడి చేయాలంటే ఏం చేయాలి కదంటే మీరు డైరెక్ట్ గా మీరు కంప్లైంట్ ఇస్తారు, మీరు కంప్లైంట్ చూద్దాం, మీ కంప్లైంట్ ఎటు దాకా వస్తుందో, పోలీసులు ఏం తీసుకుంటారు, అది మీ ఇష్టం. తను ఎక్కడ కూడా ఒక పర్టికులర్ పర్సన్ ని కానీ ఒక వ్యక్తి కానీ ఇంకా చెప్పాలంటే ఉమెన్స్ కమిషన్ అనసూయ సపోర్ట్ చేస్తుంది. ఉమెన్స్ కమిషన్ అనసూయ హక్కులని, ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనసూయ వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు వ్యతిరేకంగా లేదండి, ఆమె హక్కులని ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ఎక్స్ట్రీమ్ గా జరిగితే బాగుండదు అన్నారు. మంచి అభిప్రాయం చెప్పారు. మీరు దాన్ని కూని చేయక నాయన, నువ్వు అన్ని కూని చేయక, నువ్వు సమాజాన్ని చెత్త చేయకయ్యా. సమాజంలో నువ్వు ఒక చీడ పురుగు, సమాజానికి జ్ఞానం ఇవ్వడానికి వచ్చాము, మీరు కూడా జ్ఞానం ఇవ్వండి. బంధిస్తున్నావు. ఇక్కడ అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క కరవదు అంటున్నాడు. ఇదే విషయం పైన ఎవరైతే తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అన్వేష్ అంటున్న మాట ఏంటంటే, సేమ్ అనసూయ అదే లైన్ లో ఉంది, అన్వేష్ అదే లైన్ లో ఉన్నాడు. కుక్కలు అట్లనే మాట్లాడతారు. మనిషి అయితే ఎందుకు మాట్లాడతాడు అట్లా? మనిషి మాట్లాడాడు కదా. మనుషులు అయితే కొంచెము అన్నం తిన్నోడు, గడ్డి తిన్నోడు, అన్నం తిన్నోడు మంచి మాట్లాడు, గడ్డి తిన్నోడు గట్లనే మాట్లాడతాడు. వాడు మన విజయనగరం జిల్లాలో పుట్టి, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి, ఇక్కడ తిని ఇక్కడ అన్ని చేసి, వాడిప్పుడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు విసికే ఎదవ వాడు ఈరోజు ఏదో ఎక్కడో చైనాలో పోయి దొంగోన్లాగా ఏదో అక్కడనే వాళ్ళకి పుట్టినట్టుగా మాట్లాడుతుండు. వాడు ఇండియాకి వచ్చి మాట్లాడితే ఇండియా పవర్ ఏందో చూపిస్తారు, ఇండియా ఒక భారత స్త్రీ పవర్ ఏందో చూపిస్తుంది, ఒక భారత మత పవర్ ఏందో చూపిస్తుంది. వాడిని ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఏమేం కట్ చేయాలనేది కూడా అప్పుడు మాకు వదిలిపెట్టండి. అప్పుడు కోర్టుకు కాదు, డిపార్ట్మెంట్కి కాదు, మహిళలకు వదిలిపెడితే వాడిని అప్పుడు క్యారెట్, అప్పుడు వాటర్ మిలన్ కాదు, వాడిని కీమ చేసి చేయకపోతే మీరు చూడండి. దేశం మునిగిపోతుందని అంటే అంటున్న మాటల్లో అనసూయ అట్లా అండి, లేకపోతే మహిళలు ఇట్లా అన్నారు, మహిళ మీద పడి చేస్తారని దేశం మునిగిపోతుంటే దాని గురించి మాట్లాడక ఈ అంశాలు ఏందని అంటున్నాడు ఆ దేశోద్ధారకుడు. ఇయో ఒకటి చెప్పనా అండి, దేశం మునుగుతుందా ఏమునుగుతా ఇలాంటి నెలతక్క వెధవల గురించి మాట్లాడుతుంటారు కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాలు అన్నాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ ఎదవ గురించి ఎందుకని మనం కొన్నిసార్లు వదిలేద్దాం అనుకున్నాం. కానీ అందుకనే మనం ఏమనుకున్నాము, వీడిని వదలొద్దు అనుకున్నాం. కొన్ని సందర్భాలు లైట్ అనుకున్నాం, కానీ వాడు వదిలా కొద్దీ ఈరోజు సీతమ్మని అన్నాడు, ద్రౌపదిని అన్నాడు, రేపు మనము మన భారత మాతను కూడా అంటాడేమని భయంగా ఉంది. కాబట్టి వాడిని అదుపు చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ల మీద ఉంది, సమాజం. ఆల్రెడీ భారతదేశం దరిద్రం అన్నాడు. అందుకనే వాడిని తీసుకొచ్చిన తర్వాతనే మనం ఆన్సర్ చెప్పాలి. మనం మాట్లాడేది వాడు వింటుండో వినట్లేదో మనకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. మనం అనేది మన చేతులు ఉన్నంత వరకు అన్ఫాలో చేయాలి. వాడికి సమాధానం గారు గతంలో కూడా మీరు మాట్లాడినప్పుడు కూడా ఆయన ఉద్దేశం అది కాదన్నారు కదా, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? దేశం మునిగిపోతుందంటే మహిళల బట్టల గురించి మాట్లాడుతున్నారు ఏంటని అంటున్నాడు ఆయన. దీంతో పాటుగా నేను బ్రహ్మదేవుని అంటున్నాడు. ఏం చెప్తారు మీరు? గతంలో మీరు ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తే, ఆయన ఉద్దేశం అది కాదని సమర్థించుకుంటూ వచ్చారు. సపోర్ట్ అంటే కేవలం వస్త్రధారణ వల్ల మాత్రమే అత్యాచారాలు జరగవు, వస్త్రధారణ బాగున్నా కానీ అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పే ఉద్దేశంతో ఆయన అలా అన్నాడు. ఒక సీతాదేవి చక్కగా వస్త్రధారణ ఉంటుంది, కానీ ఆవిడ మీద కూడా రావణాసురుడు కన్నుబడింది. అలాగే ఒక ద్రౌపది అత్యంత సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, కానీ ఆవిడ మీద కూడా పరాయి పురుషుడు పడింది కదా, వాళ్ళేమి ఎక్స్పోజ్ చేయనప్పటికి కూడా పడుతుంది. కాబట్టి కేవలము వస్త్రదానం వల్ల మాత్రమే ఈ విధమైన అత్యాచార ప్రయత్నాలు జరగవు అని చెప్పే ఉద్దేశంతో అతను చెప్పుండొచ్చు. అది బహుశా అంతవరకే. మిగతా విషయాల్లో నేను విభేదిస్తున్నాను అతను చెప్పిన మాటలు, నేనేం సపోర్ట్ చేయట్లేదు. గరికపాటి చాగంటి గారిని కూడా మీరు ఇక ముసలి వాళ్ళు అయిపోయారు, మీకు చెప్పే స్థితి లేదు, నేను చూసుకుంటాను ఇక, మీరు సైలెంట్గా ఉండిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ మధ్య కూడా ఒకరు ఇట్లాగే మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఆయనకి ఒక అనేక ప్రపంచాలు కూడా తిరగటం వల్ల, అనేక శీతోష్ణ స్థితి పరిస్థితులు మారటం వల్ల, అనేక మసాజులు జరగటం వల్ల మైండ్ కొంచెము డిస్టర్బ్ అయింది. అతను ఒక మానసిక పేషెంట్ అన్వేష్ అనేటువంటి విధంగా ఒక మానసిక అతను చెప్పాడండి. డాక్టర్ గారు సమర్థించుకుంటూ వచ్చారు, ఆయన ఉద్దేశం కాదు. అన్ని రకాలు తిరగటం వల్ల అతనికి మైండ్ డిస్టర్బ్ అయ్యింది. ఎందుకంటే అలా డిస్టర్బ్ అయిన అలా బిహేవ్ చేస్తారు. డిస్టర్బ్ అయిన అలా బిహేవ్ చేస్తారని చెప్పాడు. సమాజానికి ఇద్దామా వద్దా? ఇంకొకటి ఏంటంటే అతను
ఇంకా ఏదో అనేక రకాలైనటువంటి అంశాలు తాను చేపడుతున్నా అని చెప్పినాడు. అతను ఏంటంటే ఇండియాకి వస్తే మటుకు ఫస్ట్ మన వైజాగ్లో అయితే హాస్పిటల్లో చేర్పించేస్తారు, మెంటల్ హాస్పిటల్లో ఖచ్చితంగా. అన్వేషకి మెంటల్ హాస్పిటల్ చేర్చడం ఖాయం. అతనికి ఉండేటువంటి అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు అన్వేష్ అనేటువంటి మాటల మీద మనకేం కోపం ఉండొచ్చు. ఒక వ్యక్తి ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు, రూట్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఆ రూట్ తొలగించాలి, వ్యక్తి మీద కాదు. రూట్ ఏదైనా అతను ఆ విధమైన ఆలోచన తీరు మనం తొలగించాలి. అభిప్రాయం అట్లా అభిప్రాయం మనం రాకుండా శర్మ గారిని, ఎందుకంటే రేపు అన్వేషణ రేపు ఇంకోటి అంటాడు, ఏమంటారు శర్మ గారిని కూడా మానసిక రోగేమో ఈయన కూడా ఒకసారి చూపిద్దామని అడుగుతున్నారు. అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈయన కూడా అదే అలా మాట్లాడతారు. పుచ్చకాయ పెట్టడం, గురించి దాని గురించి